హాయ్ ఫ్రెండ్స్, నేను మాధవ్. మీరు చూస్తుంది నా స్టాండర్డ్ బుల్లెట్ 350. యాక్చువల్గా నాకు 2011 వరకు బుల్లెట్ అంటే ఇష్టం ఉండేది కాదు. అది చాలా హెవీగా ఉంటుంది, క్రాష్ కోడ్లు అవి పెద్దగా ఈ టైప్లో ఉండి అసలు నాకు ఫీల్ వచ్చేదే కాదు. కానీ ఎప్పుడైతే నేను ఈ పంజాబ్ అమృత్సర్ సైడ్ ఈ వీడియోస్ యూట్యూబ్లో చూసానో ఈ స్టాండర్డ్ బుల్లెట్ మేక్ ఓవర్ అంతా కూడా నాకు నచ్చేది. సో నాకు అప్పుడు ఒక ఇంట్రెస్ట్ వచ్చి నేను అప్పుడు ఫస్ట్ టైం స్టాండర్డ్ బుల్లెట్ తీసుకున్న రోజునే సైలెన్సర్ ఏమో ఇండోరీ సైలెన్సర్ అయితే వేయించాను. సో నెమ్మదిగా ఒకటి చేంజ్ చేసుకుంటూ వచ్చాను. ఈ కనిపిస్తున్న సీట్ అయితే నేను కటక్లో తీసుకున్నాను. కటక్లోంచి నేను పారదీప్లో వర్క్ చేసి ఉన్నప్పుడు సో కటక్ నుంచి తీసుకొచ్చిన సీట్ అది. తర్వాత ఈ శారీ కోట్ కూడా ఈ హెవీగా కనపడకూడదనే ఉద్దేశంతోనే సింగిల్ రాడ్ శారీ కోట్ అయితే చేయించాను. ఇంకా మీరు చూస్తుంది హ్యాండిల్ బార్ అయితే చేంజ్ చేయించేసాను. దానికైతే ఇవి గ్రిప్స్ ఉన్నాయి కదా, గ్రిప్స్ కూడా బ్రాస్ వాడాను. సో అలాగే ఒక్కోటి అయితే కీ స్టైల్ కూడా చూసారు కదా మీరు, ఇది ఓల్డ్ మోడల్ బుల్లెట్లో ఉండే కీ వేయించాను అనమాట. సో ఈ కీ ఒరిజినల్ కీ పొజిషన్ నుంచి మార్పించేసి ట్యాంక్ కిందకి వచ్చింది కీ. సో ఇక్కడేమో ఈ హెడ్లైట్ స్విచ్ వస్తుంది అనమాట కీ పొజిషన్లో. ఇది చాలా రేర్ అనమాట. ఇక్కడ మన పక్కన ఇది ఆంధ్రాలో అయితే కనపడదు ఇది అసలు. దీని వైరింగ్ అది కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఏదోలాగా తిప్పలు పడి చేయించాను. సరే ట్యాంక్ కూడా చూసారు కదా, ట్యాంక్ కూడా ఒరిజినల్ ట్యాంక్ 14 లీటర్స్ది, అది పెద్ద ట్యాంకు. దాని క్యాప్ కూడా నాకు నచ్చదనమాట, రౌండ్ క్యాప్ ఇష్టం. సో ఆ ఇది మీద 9 లీటర్స్ ఇది ట్యాంక్ చేయించాను, మళ్ళీ ఢిల్లీలో చేయించి తీసుకొచ్చి అది ఫిక్స్ చేశాను. అలా ఒకటి చేంజ్ చేశాను. ఈ వీల్స్ కూడా చూసారు కదా, మ్యాక్ వీల్స్, ఇవి ఎస్ టైపు. ఇవి చాలా కష్టపడ్డాను, ఇది దొరకలేదు నాకు. యాక్చువల్గా నాది రెండు కూడా డ్రమ్ బ్రేక్లు కదా, చాలా డిఫికల్ట్ అయింది. డిస్క్ అయితే ఈజీగానే దొరికేమో, డ్రమ్ వల్ల చాలా కొంచెం హెడేక్ అయింది. మొత్తానికి అవి కూడా వేయించాను. సో ఒకటి మోడిఫై చేసి మొత్తానికి ఈ లుక్ తీసుకొచ్చాను. ఈ బ్రాస్ ఐటెంలు కానీ ఏమన్నా డౌట్ ఉంటే కూడా మీరు నన్ను అడగవచ్చు. ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ కామెంట్ మీ.